డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ ప్రారంభమైంది. తెలంగాణలో గత వారం 10 రోజుల క్రితం నుంచి కురిసిన వర్షాలకు మా తోటలో మేము పూత ఇప్పుడిప్పుడే చూస్తున్నాము. మరికొన్ని రోజుల్లో మన ఋతుపవనాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. దాని తర్వాత మన తోటలో మంచి పూతని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈసారి. ఇది 2 సంవత్సరాల పూర్తయిన తోట. పోయిన సంవత్సరం కంటే ఈసారి కొద్దిగా మేము ఎక్కువగానే ఆశిస్తున్నాము. ఒక 2 వారాల క్రితం కూడా అక్కడక్కడ మేము పూత చూసాము. కాకపోతే అది హీట్ వేవ్ కారణంగా చాలా ఎక్కువ ఎండ ఈసారి ఉండటం వల్ల అవి నిలబడలేకపోయాయి. మేము చాలా ప్రయత్నం చేశాము, కానీ షేడ్ నెట్ అలాంటివి వేయని కారణంగా చాలా వరకు పూత రాలిపోయింది. ఇంకా మేము చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా అక్కడక్కడ పూత ఇంకా ఎల్లో కలర్ పసుపు రంగులోకి మారిపోయింది. అంటే అది నిలబడదు అలాంటి పూత. ఇంకా ఒక 2 వారాల్లో మన తోట నిండా మనం పూత చూడవచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ విచ్చుకున్న రోజు. కేవలం ఒక రోజు నైట్ మాత్రమే ఇది విచ్చుకుంటుంది. ఆ రోజు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మకమలం పోలి ఉంటుంది ఆ ఒక్కరోజు నైట్. మనం డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా చూసే పండ్ల దశలో చూసే సమస్య వచ్చేసి చీమలు, అలాగే ఫ్రూట్ ఫ్లైస్. మన ఇక్కడ కనిపిస్తున్నట్టు ఆ పువ్వు దగ్గర తేనె లాంటి మకరందం మనకి ఫామ్ అవుతుంది. అది చాలా తీయగా ఉంటుంది. దాన్ని తినడానికే చీమలు బాగా ఆకర్షణకు గురవుతాయి. మేము 2 రోజుల క్రితమే నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం జరిగింది. మళ్ళీ రేపు ఆదివారం రోజు కూడా మళ్ళీ స్ప్రే చేస్తాము. ప్రతి వారం కనీసం ఒకసారైనా కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. మనం ఆర్గానిక్ సహజ పద్ధతుల్లో పండించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నీమ్ ఆయిల్ అనేది చాలా మంచి సొల్యూషన్.